Why don't you believe in your life that నా నావికుడు ఉన్నాడు, నా కెప్టెన్ ఉన్నాడు. He will lead me to my destination. So Lord, now I don't pray for what you have to do, because you know what you should do. And I just believe in you, Lord. నిన్ను నేను నమ్ముతున్నానయ్యా, నమ్ముతూ గుట్టిగా నమ్ముతూ నేను ముందుకు వెళ్తాను అని నమ్ముతూ అలానే ఆరాధనలకి ముందుకు వెళ్దాం. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నిన్నే సేవిస్తానయ్యా. లిరిక్స్ స్క్రీన్ మీద వేయబడుతుంటుందండి, అందరం కలిసి పాడదామా? చూపించి నీ కౌగిలిలో చేర్చి నీ మార్గమునే నాకు చూపినావో. నీతోనే నడిచి నీలోనే జీవించి నీతోనే సాగెదను. నీతోనే నడిచి నీలోనే జీవించి నీతోనే సాగెదను. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా శోక సంగ్రమైనా నీతోనే నా జీవితం. చెప్తామా? ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. దేవా ఈ జీవితం నీకంకితం. దేవా ఈ జీవితం నీకంకితం. నా త్రోవకు వెలుగై పాదములకు దీపమై నీ వాక్యమే నన్ను నడిపినయా. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతో నేను జీవిస్తా, నీతో నేను పయనిస్తా. యోబు వంటి విశ్వాసంతో మనం పాడగలుగుతామా?
ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం, వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. దేవా ఈ జీవితం నీకంకితం, దేవా ఈ జీవితం నీకంకితం. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం, వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం, వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీతోనే నా జీవితం. హల్లెలూయా. నిజంగా ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నయా నా ప్రయాణం, నీతోనే నా జీవితం. యోబులా చెప్పగలుగుతారా అండి? యోబు ఎన్ని శ్రమలు ఎన్ని సూటిపోటు మాటలు, ఎంత అనారోగ్యము, శరీరం కుళ్ళి కృషించిపోయినా నిలబడ్డాడు. ఈవెన్ ఇఫ్ యు స్లే మీ, నీవు నన్ను చంపినను నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను. మనం చెప్పగలుగుతామా అండి అలా? అంతా నేను నీతిగా బ్రతికాడు యోబు, నీతిగా బ్రతికాడు యోబు. అంతా ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. నా పిల్లలు తెలియక దేవుణ్ణి ఆయాసకరమైన పనులు చేశారేమో అని వాళ్ళ కొరకు, వాళ్ళ నిమిత్తమై బలులు అర్పించి ప్రార్థన చేస్తూ ఎంత నీతిగా బ్రతికినప్పటికీ అవన్నీ వచ్చినప్పుడు, నేను నీ కొరకు ఇలా జీవించాను, నువ్వు నాకు ఇలా చేస్తావా, ఎందుకు చేసావు? ఎస్, హీ వాజ్ యాంగ్రీ, హీ వాజ్ మొత్తం విల్లపించుకున్నాడు, సనిగాడు, గునిగాడు, కోపగించుకున్నాడు. చాలా ఓర్పు అనుకోవద్దండి యోబు. ఒకసారి యోబు చదవండి, 37 pages క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఏంటంటే, నాకెందుకు ఇలా జరిగింది, నేను బాగానే బ్రతికాను కదా, నాకెందుకు జరిగిందో చెప్పయ్యా, నాకు చెప్పు, ఎవరైనా చెప్పండి అని అంటే, నువ్వు రహస్య పాపం చేసావేమో అంటాడు స్నేహితులు, నువ్వేమైనా సీక్రెట్ సిన్ ఉందేమో నీకు అని అంటారు. కానీ దేవుడు చాలా న్యాయాధిపతి, నీకు కావాల్సిన న్యాయమే నీకు చేశాడేమో, నువ్వేదైనా తప్పు చేస్తున్నావేమో, పాపంలో ఉన్నావేమో, ఇవన్నీ అంటున్నప్పుడు నాకు ఆన్సర్ కావాలి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ? ఎందుకీ కష్టాలు, ఎందుకీ నష్టాలు, ఎందుకీ శ్రమలు, ఎందుకీ అనారోగ్యాలు? కానీ దేవుడు ఎప్పుడైతే సమాధానం ఇవ్వడం ప్రారంభించాడో, he did not give answers, he told about himself. అర్థమవుతుందా అండి? he did not give answers, he was telling about his greatness. అప్పుడు యోబుకి అనిపించింది, knowing God is better than knowing answers. అవునా కాదు? మన జీవితంలో ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఇదంతా సంభవిస్తుంది, రేపేమవ్వబోతుంది, ఇవన్నీ వి నీడ్ అ బ్లూ ప్రింట్ ఫ్రమ్ గాడ్. కానీ దేవుడు అంటున్నాడు, యూ డోంట్ నీడ్ ఎనీథింగ్, జస్ట్ ట్రస్ట్ మీ, నో మీ, దెన్ యూ విల్ నో యువర్ ఫ్యూచర్. ఇంక నీకు ఫ్యూచర్ గురించి, రేపటి గురించి చింత, బాధ, భయం ఉండదు ఇఫ్ యు నో మీ. సో యోబ్ అంత గ్రంథం చదివాక, ఐ హావ్ రిటన్ ఇన్ మై బైబిల్, నోయింగ్ గాడ్ ఈస్ బెటర్ దాన్ నోయింగ్ ఆన్సర్స్. అవునా కాదండి? సో నో గాడ్, దాని తర్వాత ఇంక మీకు చింత ఉండదు. చెప్తామా, ఈ సంవత్సరం కష్టాలుండవు, నష్టాలుండవు, ఏమి అనారోగ్యాలుండవు అని నేను ప్రామిస్ చేయట్లేదు. కానీ దేవా, కష్టాలైనా నష్టాలైనా, దేవా ఈ జీవితం నీకు అంకితం, నిన్నే సేవిస్తా అని ఈ పల్లవి మటుకు మరొకసారి పాడదామా? దేవా ఈ జీవితం నీకు అంకితం, దేవా ఈ జీవితం నీకు అంకితం. ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా, నీతోనే నా జీవితం. వ్యాధి బాధలైనా, శోక సంద్రమైనా, నీతోనే నా
చెప్దామా? ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా నీతోనే నా జీవితం, వ్యాధి బాధలైనా శోక సంద్రమైనా నీ